నేను మీ అశోక్ వర్ధని. ఈరోజు మన వీడియోలో ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర జరుగుతున్నటువంటి సదర్ ప్రోగ్రామ్ని నేను చూడటానికి మీకు చూపించడానికి అయితే ఇక్కడికి వచ్చేసాను. ప్రోగ్రామ్ 6 o'clock స్టార్ట్ అవుతుందని చెప్పి వచ్చేసాము, కానీ అప్పటికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఈలోపు అక్కడ యూనివర్సిటీలో ఫోటోలు దిగుతుండగానే ఈలోపు చీకటి పడిపోయింది. చీకటి పడిపోయిన తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీని అయితే చాలా కలర్ఫుల్ లైట్స్తో ఆన్ చేశారు. చూడగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. అయితే ఇవి ఎప్పుడు కూడా డైలీ అంటూ ఉండవు ఫ్రెండ్స్, కేవలం ఇలా ఎకేషన్ సందర్భంగా మాత్రమే ఇవి ఆన్ చేస్తారు. ఆ సందర్భంగానే మన యూనివర్సిటీని ఇట్లా కలర్ఫుల్గా చూడొచ్చు. అయితే వర్షం రావడంతో ప్రోగ్రామ్ కొంచెం డిస్టర్బ్ అవుతుందేమో అనుకున్నాను, కానీ ఫ్రెండ్స్ వర్షంలో కూడా ప్రోగ్రామ్ ఏం ఆగలేదు. అలా తడుస్తూనే వాళ్ళ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేసేసారు. అయితే ఈ సదర్ ప్రోగ్రామ్ అనగానే తెలంగాణ కల్చర్లో ఇది కూడా ఒక పార్ట్. అయితే ఈ సదర్ ఉత్సవాల్లో దున్నపోతులను తీసుకొచ్చి వాళ్ళు ఆడించడం, పైకెక్కటం, ఇవంతా కూడా జరుగుతుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా వీడియోలో చూడొచ్చు. ఈ ప్రోగ్రామ్ చూడటం కోసమే నేను ప్రత్యేకించి ఇక్కడికి వచ్చాను. అయితే అంతకుముందు నారాయణగూడలో కూడా ఇటువంటి ప్రోగ్రామ్ ఒకటి పెద్ద స్థాయిలో జరిగింది. బట్ అది వచ్చినప్పుడు నేను వైజాగ్లో ఉండటం వల్ల రాలేకపోయాను. లక్కీగా ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించి జరుగుతుందని తెలియగానే ఇక్కడికి వచ్చేసాను ఫ్రెండ్స్. అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి. ముఖ్యమంత్రి అందించింది ఎవరు? యాదవులు. అది అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ కుటుంబం. ఈ దేశంలో ఎక్కడికి పోయినా, ఏ ప్రాంతానికి పోయినా ఒకే ఒక బ్రాండ్ తోటి, ఒకే ఒక నేమ్ తోటి పిలువబడే కులం ఏదైనా ఉందంటే అది యాదవ్ అవునా కాదో తెలియజేసుకోండి.